హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల పేరు మణిమాల. రచయిత విశ్వప్రదీప్ గారు. కథలోకి వెళ్దాం. మహారాణి మహారాణి అంటూ రాజమందిరమంతా గాలించింది మంజరి. ఎక్కడా కనిపించకపోయేసరికి పూజామందిరంలో ఉంటుందన్న నమ్మకంతో మంజరి పూజామందిరంలోకి అడుగుపెట్టింది. అవంతి రాజ్య పట్టమహిషి సుభద్రాదేవి పూజామందిరంలో రాజరాజేశ్వరి సన్నిధిలో కూర్చొని నిష్ఠతో ఉండటం గమనించి మంజరి తృప్తిగా నిశ్వాస వదిలి ఆమె కోసము నిరీక్షించసాగింది. ధ్యానంలో నిమగ్నమైన మహారాణి కనులు తెరిచి దేవికి నమస్కరించి హారతిచ్చి కళ్ళకద్దుకొని, అమ్మా రాజరాజేశ్వరి, నీ చల్లని చూపులు మాపై ప్రసరింపజేసి నీ ప్రతిరూపమైన రాకుమారిని ప్రసాదించావు. యువరాణి విద్యల రాణి అయింది, అందాల బాల అయింది. ఆమెకు తగిన వరుణ్ణి ప్రసాదించి తల్లి అంటూ వినమ్రతతో ముకిలిత హస్తాయి నమస్కరించింది. అమ్మా మహారాణి అన్న మంజరి పిలుపు విని, ఏమిటమ్మా మంజరి అంటూ పీఠం మీద నుంచి లేచి అడిగింది రాణి సుభద్రాదేవి. అమ్మా మంజరి, యువరాణి కుశలంగా ఉందా? ఏం చేస్తున్నది? అమ్మా, స్నాన సంధ్యాది క్రతువులు మానేసి ఆహార పానీయాలు వదిలేసి ఎవరితోనో పలకనైనా పలక్కుండా ఏకాగ్రతతో చిత్తరువు రచిస్తున్నది. పలకరించిన వారి మీద మండిపడుతున్నది. దాసదాసీలు గడగడా వణికిపోతున్నారమ్మా. మంజరి, అంత ఏకాగ్రతతో రచిస్తున్న ఆ చిత్తరువు ఎవరిదమ్మా? మహారాణి, తెలిస్తే ఇంత దూరం ఎందుకొస్తాను? నెత్తి నోరు కొట్టుకొని అరచి అరచి నేను శోషపడిపోయాను. కానీ యువరాణి వారు ఒక్క మాట అంటే మాట నోటంట పలికారమ్మా. ఆ చిత్తరువు చూశాను, ఎంత బాగుందో. అమ్మా, నాకు తెలిసినంతలో ఈ భూభాగంలో ఉన్న ఏ రాజకుమారుడు ఇంత అందంగా ఉండడంటే నమ్మండి. మంజరి, ఇంతకీ ఆ రాకుమారుడు ఏ దేశాధీశుడి కుమారుడని చెప్పింది? మంజరి, యువరాణి, ఎవరమ్మా ఈ రాకుమారుడు? మంజరి, నాకు మాత్రం ఏం తెలుసు? అమ్మ దొంగ, నా దగ్గర దాస్తున్నారు. నిజంగా మీకు తెలీదా? తెలియకపోతే ఈ చిత్తరువును ఎలా రచిస్తున్నారు? నాకంటే మీకెవరైనా ఆప్తులున్నారా? నేను మీ మేలు కోరేదాన్ని కాదా? మంజరి, ఈ మహామహుడు నాకు కలలో దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి? అబ్బా పోవే, నీ మాటలు నీవును. మంజరి, నన్ను మనసారా ప్రేమించారు. అలాగా యువరాణి, వారు నిన్ను మనసారా ప్రేమించారు, బాగానే ఉంది. మరి మీ మాటేమిటి? అసలేం జరిగింది? మంజరి, గాఢంగా ఆదమర్చి నిద్రపోతున్న నా శరీరానికి ఏదో చిలికినట్లు అనిపించింది. చల్లగా శరీరానికి తగిలిన ఆ స్పర్శకి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూశాను. ఎట్ట ఎదుట నిలచి ఉన్న ఆకారాన్ని కన్నార్పకుండా చూశాను. లేచి కూర్చున్నాను. ఆయన పాన్పు మీద నా పక్కనే కూర్చున్నారు. నన్ను తన ఒడిలోకి తీసుకున్నారు. లాలనతో నా చెంప నిమిరారు. నా శరీరం పులకించింది. కుచాలు భారం అనిపించాయి. పెదములు అదిరాయి. పురుష స్పర్శ ఎన్నడూ రుచి చూడని నాకు ఆ స్పర్శకు నేను ఎక్కడికో ఏదో లోకానికి పయనిస్తున్నట్లు అనిపించింది. యువరాణి, ఆహా మంజరి, జన్మ ఎత్తినందుకు చరితార్థమైంది. నా తనువు సిగ్గుతో కుచించుకొని పోయిన నా శరీరాన్ని తన మృదుహస్తాలతో దువ్వుతూ నా మీదకు వంగి అధరాన్ని చుంబించారు. మంజరి, తొలిసారిగా నా అధరామృతాన్ని దొంగిలించిన ఆ పురుషశ్రేష్ఠుడు కంతుడో జయంతుడో కాని మానవమాత్రుడు కానే కాదు. యువరాణి, ఆవేశపడుతున్నారు. కలలో కనిపించిన పురుషశ్రేష్ఠుడు ఎవరైనా వారెవరో విచారించాలి. సావిత్రీదేవి ఇలాగే కలగన్నది, వరించింది. అతడే నా భర్త అంది. తీరా విచారిస్తే రాజ్యభ్రష్టుడైన వాణ్ణి వరించింది. పైపెచ్చు అతగాడు అల్పాయుష్కుడు. ఏమైతేనే మంజరి, ఆమె తన పాతివ్రత్య ప్రభావంతో యమధర్మరాజు దద్దరిల్లిపోయేటట్లు చేసింది. ఆయన వల్ల వరాలు పొందింది. భర్త ప్రాణాలతో పాటు రాజ్యప్రాప్తిని సంపాదించుకుంది.
స్త్రీలోకానికి ఆదర్శ మహిళగా భాషించింది. మంజరి, నా హృదయం నీ ముందుంచాను. మహారాణి వారికి మనవి చెయ్యి ముమ్మాటికి త్రికరణ శుద్ధిగా నా కతగాడే భర్త అని చెప్పు. స్వయంవరం చాటడం అనవసరం అని చెప్పు. వారెక్కడున్నా వెతికి తెప్పించే ఏర్పాట్లు చేయించమని తండ్రి గారికి చెప్పమని చెప్పు. యువరాణి, మంజరి, భర్త ఎటువంటి వాడైనా వారితో కాపురం చేయటం నారీ ధర్మం. రాజ్య విహీనుడైనా అడవుల్లో సంచరిస్తున్న దేశ దిమ్మరైనా వాడే నా భర్త. నేనింకా ఇతర పురుషుల వంక కన్నెత్తైనా చూడను. యువరాణి, మంజరి, నా ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నావు. ఇంక నీ ముఖం నాకు చూపించకు, వెళ్ళు. యువరాణి, వెళ్ళు మంజరి, వెళ్ళు అంటూ గదిమిన యువరాణి రత్నమాల తన్నేం చేస్తుందో అన్న భయంతో రివ్వున మంజరి అక్కడి నుంచి మహారాణి సుభద్రాదేవి మందిరానికి బయలుదేరి వెళ్ళింది. హజారాం వద్ద బాలయోగిని చిరునవ్వుతో నిలబడి ఉంది దాసి రాక కోసం. పట్టుమని 20 సంవత్సరాల వయసన్నా నిండని అపురూప సుందరి కాషాయ వస్త్రాలు కట్టి, జుట్టు ముడిపెట్టి, నుదుట విభూది ఉంచి, మెడలో రుద్రాక్షమాలలు వేసుకుని ఉన్న ఆమెను చూసే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు, ఆనందిస్తున్నారు. ఐహిక వాంఛలకు దూరమై హృదయ పరిపక్వత కలిగి దైవం మీద దృష్టి నిలిపి తదైక్యం చెందటం ఎంతమందికి ఆ భాగ్యం కలుగుతుంది అనుకున్నారు కొంతమంది బాలయోగిని చూసి. వయసులో ఉన్న పిల్ల వేషం మార్చి నాటకం ఆడుతున్నదేమో అనుకున్నారు మరికొంతమంది. ఎవరేమనుకున్నా తనకేం పట్టనట్లు బాలయోగిని చిరునవ్వుతో దాసి రాక కోసం ఎదురుచూసి భుజాన ఉన్న జోలెను సవరించుకుంటున్నది. అనుమానితులు జోలెలో తప్పకుండా ఏదో మందో మాకో ఉండి తీరాలనుకున్నారు. మంత్రించి విభూది పెడితే తమకున్న వ్యాధులు తీరుతాయి అనుకొని ఆమె దగ్గరకు వస్తున్నారు కొంతమంది. అంతఃపురం నుంచి దాసి వచ్చి, అమ్మా సెలవైంది అని అనగానే బాలయోగిని చిరునవ్వుతో లోపలికి అడుగు పెట్టగానే దాసి దారి చూపిస్తూ ముందుకు నడిచింది. యువరాణి ఉన్న మందిరంలోకి బాలయోగిని అడుగుపెట్టగానే అక్కడున్న దాసీలంతా ముకిలిత హస్తాలతో వంగి వినమ్రతతో నమస్కరించారు. వారందరినీ బాలయోగి దీవించింది. వెంట వచ్చిన దాసి యువరాణి వద్దకు వెళ్ళి, అమ్మా బాలయోగిని అని అంది. యువరాణి ఎత్తిన కుంచెను ఎత్తినట్లే ఉంచి ఎదురుగా చిరునవ్వుతో నిలబడి ఉన్న బాలయోగిని చూసి సంభ్రమాశ్చర్యాలతో ఆమె వద్దకు వెళ్ళి వినమ్రతతో మోకరిల్లి నమస్కరించింది. వంగి బాలయోగిని చేతితో యువరాణిని లేవనెత్తి, బిడ్డా నిన్ను చూడగలిగాను అంది. దయచేయండి అంటూ యువరాణి రత్నమాల స్వాగతం పలుకుతూ బాలయోగిని తన మందిరంలోకి తీసుకువెళ్ళి ఆసనం పైన కూర్చుండజేసింది. ఒక దాసీని పిలిచి వింజామరం వీచమన్నది. మరొక దాసీని పాలు తెమ్మన్నది. వేరొక దాసీని ఫలాలు పట్టుకురమ్మన్నది. చిరునవ్వుతో బాలయోగిని, బిడ్డ నాకేమీ వద్దు, నువ్వు చిత్ర రచనలలో దిట్టవని విన్నాను, నిన్ను కలుసుకుందామని వచ్చాను అంది. నేనంత ప్రజ్ఞను సంపాదించుకోలేదు. తమరికెవరు చెప్పారో నేనింకా విద్యార్థినే. బిడ్డ, సజీవంగా రూపాన్ని రచించగల విద్య నీ సొత్తే అన్న మాటకు అదుగో నువ్వు రచిస్తున్న ఆ చిత్తరువే సాక్ష్యం చెబుతున్నది. ఏమన్నారు మీరు? ఈ చిత్తరువులో ఉన్న ఆకృతి సజీవమైందా? ఎక్కడున్నారు? ఎప్పుడు చూశారు? ఎక్కడ చూశారు? బిడ్డా ఆవేశపడకు. ఇప్పుడు తిన్నగా ఈ వీరుని వద్ద నుంచే వస్తున్నాను. అమ్మా ఎంత చల్లని వార్త వినిపించారు. ఉండండి అంటూ దాసి వింజామరం తానే అందుకొని అందరి వంక తీక్షణంగా చూసింది. అక్కడున్న దాసీలందరూ మందిరం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అమ్మా ఇప్పుడు చెప్పండి, మీరు సాక్షాత్తు మా ఇలవేల్పు రాజరాజేశ్వరీదేవి అనుకుంటున్నాను. వారెక్కడుంటున్నారు? ఏం చేస్తున్నారు? మీరు వారిని చూసి ఎంతకాలమైంది అంటూ ఉత్సుకతో యువరాణి రత్నమాల వింజామరతో తానే స్వయంగా బాలయోగినికి వీచుతూ అడిగింది. బిడ్డ, నీకన్ని విషయాలు సావకాశంగా చెబుతాను. ముందు నా వద్ద ఉన్న ఈ చిత్తరువులను పరీక్షించు అంటూ తన చేతిలో ఉన్న చిత్తరువులను తీసి కింద ఉంచి ఒక చిత్రపటాన్ని యువరాణి రత్నమాల చేతికి అందించింది బాలయోగిని. యువరాణి
ఆ చిత్రపటాన్ని చేతిలోకి తీసుకొని దృష్టి నిలిపింది. ఆశ్చర్యపోయింది. ఆ చిత్తరువులోని ఆకృతి అచ్చు తనని పోలి ఉంది. ఎవరు రచించారు ఈ చిత్రాన్ని? ఎంత నేర్పు కనపరిచారు రచనలో! అచ్చు గుద్దినట్లుంది. తన దృష్టి ఆ చిత్తరువు మీదనే ఉంచి చూడసాగింది. అవంతి సామ్రాజ్యనాథుడు శశివర్మ తన ఆలోచనా మందిరంలో దీర్ఘంగా ఆలోచిస్తూ అటు ఇటు పచార్లు చేయసాగాడు. మహామంత్రి రుద్రభూపాలుడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఒక వంక దండనాథుడు తారానాథుడు విభ్రాంతుడై నిలబడి ఉన్నాడు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మహారాజు శశివర్మ అమాత్యులు రుద్రభూపాలుని వంక తిరిగి, చెప్పండి, ఇది నిజమంటారా? మీ మేధస్సుకిది జటిలమైన సమస్య కాదు. తరతరాలుగా వస్తున్న ఈ జాతి వైరము ఈసారితో తుదముట్టించాలి. ఆరావళి పర్వత ప్రాంతాన్ని ఆధారం చేసుకుని పొంచి ఉండి మనపై మాటిమాటికి యుద్ధాన్ని ప్రకటిస్తున్న రామవర్మపై మనమే యుద్ధం ప్రకటించి మనకి రొమ్ములో కుంపటి లేకుండా చేసుకోవటం తప్పంటారా? చెప్పండి, చెప్పండి మహామాత్య, ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పేది అంటూ తన అభిప్రాయము స్పష్టపరిచాడు. మహారాజా, శాంతించండి, ఆవేశపడకండి. జాతి వైరాన్ని త్రుటిలో త్రుంచేసుకోవచ్చు, పెంచుకోనువచ్చు. యుద్ధం అన్నమాట ఎంత తేలికైన పదమో క్రియారూపంలో అంత జటిలమైనది. ఇరు వర్గాలకి ప్రాణ నష్టము, ఆస్తి నష్టము మిగిలేదే రుద్రభూమి. అప్పుడు ఎవరు పాలించినా రుద్రభూమినే. శాంతిలో సాధించలేని కార్యం అంటూ ఏదీ లేదు. రక్తపాతాలతో రాజ్యాలు పెంచి సాధించే ఘనమేముంది? అమాత్య, విరోధులు కయ్యానికి కాలు దూవుతున్నప్పుడు మనం శాంతి వచనాలు పలికితే ఎవరికి రుచిస్తాయి? మహామంత్రులు, బాగా ఆలోచించండి. కత్తికి కత్తి ఎదురు చెప్పడమే క్షత్రియ ధర్మం అన్నాడు వీరావేశంతో దండనాథుడు తారావర్మ. శహబాష్ తారావర్మ, వీరోచితమైన నీ పలుకులు లెస్స పలుకులు అంటూ మహారాజు శశివర్మ దండనాథుడిని సమర్థించాడు. మహారాజా, ప్రమాదం ప్రమాదం అంటూ విచ్చుకత్తులున్న ఇరువురు భటులు రొప్పుకుంటూ రోజుకుంటూ వచ్చి నమస్కరించి నిలబడ్డారు. ఏమిటా ప్రమాదం? గంభీర స్వరంతో అడిగాడు తారానాథుడు సిపాయిల్ని. ప్రభు, యువరాణి వారు అంతఃపురంలో కనిపించడం లేదు. భయం భయంతో ఇరువురు భటులు ఒకేసారి అన్నారు. ఏమిటి మీరంటున్నది? యువరాణి కనబడటం లేదా అంటూ సంభ్రమాశ్చర్యాలతో మహారాజు శశివర్మ గుచ్చిగుచ్చి అడిగాడు భటుల్ని. చిత్తం మహారాజా. ఎవరు చెప్పారు మీకు ఈ వార్త? మహామంత్రి రుద్రభూపాలుడు ప్రశ్నించాడు. మంజరీ కుమారి చెప్పారు మహామాత్య అన్నాడు అందులో ఒక భటుడు. ఎక్కడా మంజరి అంటూ మహారాజు శశివర్మ వేగంగా అడుగులు వేసుకుంటూ అంతఃపురంలోకి దారి తీశాడు. వారి వెనకనే మహామంత్రి దండనాథుడు అనుసరించారు. అంతఃపురంలో హంసతూలికా తల్పం పైన మహారాణి సుభద్రాదేవి మూర్ఛాగతయై పడుకొని ఉంది. దాసీలు వింజామరలు వీస్తున్నారు. మంజరి విచారవదనంతో తల్పం పక్కనే నిలబడి ఉంది. కొంతమంది దాసీలు మహారాణి వారికి ఉపచర్యలు చేస్తున్నారు. ఒక దాసీ వేగంగా వచ్చి మహారాజులు మహారాజులు అంది. దాసీ మాట విని మంజరి ద్వారం వైపు దృష్టి నిలిపింది. మహారాజు రుద్రరూపంలో వస్తున్న తీరుకు మంజరి గజగజ వణికిపోసాగింది. మహారాజు శశివర్మ శయ్యా మందిరం వద్దకు వచ్చి మహారాణిని చూసి తనకు కలిగిన ఆవేశాన్ని దిగమింగుకుంటూ మంజరి అన్నాడు. మహారాజా, ఘోరం జరిగిపోయింది అంది గద్గద స్వరంతో మంజరి. ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? అప్పుడు నువ్వేం చేస్తున్నావు? యువరాణిని వదిలి నువ్వెక్కడికి వెళ్ళావు అంటూ గద్దించి మహారాజు శశివర్మ అడిగాడు. క్షమించండి మహారాజా, ఈ మధ్యన మన అంతఃపురానికి బాలయోగిని అంటూ ఒక యోగిని వచ్చింది అంది మంజరి జవాబుగా. ఆ బాలయోగిని అంతఃపురంలోకి ఎలా వచ్చింది? ఎవరు ఆమె ప్రవేశానికి అవకాశం కల్పించారు? మహారాజా, ఆమె ముఖం చూస్తే ఎవరూ అడ్డు చెప్పగల శక్తి ఉండదు. మంజరి, పళ్ళు పటపటా కురికి ఆడపెత్తనం. కొత్తవారికెవ్వరికీ పొలిమేరలలో సైతం ప్రవేశార్హత లేనప్పుడు ముక్కు ముఖం ఎరగని బాలయోగిని అంతఃపురంలోకి స్వేచ్ఛగా ప్రవేశించిందంటే
ఆ అధికారం ఎవరిచ్చారు? బాలయోగిని హజారాం వద్ద నిలబడి యువరాణి వారికి వార్త పంపితే వారే ప్రవేశపెట్టమన్నట్లు అంతఃపుర పరిచారికులు చెప్పారు మహారాజా. మంచిది మంజరి. బాలయోగిని అంతఃపురంలోకి ప్రవేశించి ఎంతకాలమైంది? ఎక్కడిది మహారాజా, బాలయోగిని వచ్చి 3 దినాలన్నా అవలేదు. యువరాణి వారు అంతకుముందు ఎవరితోనూ మాట్లాడనన్నా మాట్లాడేవారు కారు. బాలయోగిని వచ్చింది మొదలు ఒకటే గుసగుసలు. ఆ పరిసర ప్రాంతాలకైనా ఎవరిని రానిచ్చేవారే కారు. ఆ బాలయోగిని ఏం మత్తు చల్లిందో మందే పెట్టిందో అంటూ మంజరి విలపించసాగింది. మంజరి, ఏడ్చి మా హృదయాలను గాయపరచకు. ఇందులో నీ కుట్ర కూడా కొంత ఉండి తీరాలి. ఏమీ ఎరగనట్లు మా ముందు కల్లిబొల్లి ఏడ్పులు ఏడ్చి నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుందామని తాపత్రయపడుతున్నావు. ఎవరక్కడా అంటూ మహారాజు గారు సింహగర్జన చేశారు. ఆజ్ఞ అంటూ 2 సేవకులు వచ్చి నమస్కరించి నిలబడ్డారు. మంజరిని కారాగారంలో బంధించండి. వెంటనే సేవకులు మంజరి ముందు వెనక నిలబడి కారాగారం వైపుకు తీసుకుని వెళ్లారు. మహారాణి సుభద్రాదేవి మూర్ఛ నుంచి తేరుకొని మహారాజును చూసి కలత చెంది తల్పంపై లేచి మహారాజా అంటూ పాదాలపైన వాలిపోయి, భిక్ష పెట్టండి, నా పుత్రికను నాకు చూపించండి, ఎవరు నా బిడ్డను నా నుంచి దూరం చేసింది అంటూ గోడు గోడుమని ఏడ్వసాగింది. దేవి, అంతఃపురంలోనే ద్రోహం జరిగింది. కుమారి ఎక్కడున్నా పట్టిదమ్మని రాజ్యం నలుమూలలా వీరయోధుల్ని పంపించే ఏర్పాట్లు చేయించాను, విచారించకు అంటూ మహారాజు అంతఃపురం నుంచి వేగంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఏపుగా ఎదిగి బారులు తీరి పెట్టని గోడల వలె పాకిన ఆరావళి పర్వతాలని అధిగమించి చక్కటి అడవులను దాటి 3 రాత్రిళ్ళు 3 పగళ్ళు అహోరాత్రిళ్ళు ప్రయాణం చేసి సూర్యోదయ ప్రాంతంలో సమతల ప్రదేశంలోకి అడుగుపెట్టిన యువ కిశోర రత్నాలు 2 గుర్రాల కళ్ళాలను బిగబట్టి, విజయ, మనం దారి తప్పామా అని అడిగాడు అందులో ఉన్న ఒకడు మరొకణ్ణి. జయ, మనం గమ్యాన్ని చేరుకుంటున్నామనుకుంటున్నాను. గురుదేవుల ఆదేశానుసారము వారు చెప్పిన మేరకు బయలుదేరి వచ్చాము. మనము మరికొంత ముందుకు పయనిస్తే మన ప్రయాణము ఏ వడిదుడుకులు లేకుండా కొనసాగుతుందన్న నమ్మకం కుదిరింది అన్నాడు విజయుడు. విజయ, మనకన్నా ముందు మన అశ్వాలు డస్సినట్లు అనిపిస్తున్నాయి. ముందుగా నువ్వు వెళ్ళి ఈ ప్రాంతంలో ఎక్కడైనా సెలయేరు ఏమైనా ఉందేమో పరీక్షించు. జయ, పంచకళ్యాణిని మించిన మన అశ్వాలక అలసట. దుర్గం అరణ్యాలలో కంటకశిలా ప్రాంతాలలో శ్రమంటూ ఎరగకుండా మన హృదయాలను ఎగిరి పయనించిన ఈ అశ్వాలు మనకంటే ముందు ఉరకటానికి సిద్ధంగా ఉన్నాయి పద అంటూ విజయుడు తన గుర్రాన్ని 2 మోకాళ్లతో నొక్కిపట్టి కళ్ళాన్ని అదిలించాడు. అశ్వము వేగాన్ని పుంజుకొని వాయువేగంతో సమంగా దవుడు తీసింది. లిప్త మాత్రంలో విజయుని గుర్రం కనుమరుగైంది. సూర్యుడు ఉదయించాడు. ఎర్రని లేత కిరణాలకు పచ్చిక కొనల మీద నిలిచిన మంచు బిందువులు ముత్యాల వలె దగదగలాడిపోతున్నాయి. మైదానమంతా పచ్చికతో రత్నకంబళి పరిచినట్లుంది. జయుడు తన గుర్రాన్ని మందకొడిగా నడుపుతున్నాడు. యజమాని హృదయమెరిగిన అశ్వము తాపీగానే నడుస్తున్నది. క్రమక్రమంగా సూర్యుడు తన గమనాన్ని పెంచుకుంటూ నడినెత్తి పైకి వచ్చాడు. ఎండ తీక్షణ ఎక్కువైంది. ఎంత ప్రయాణం చేసినా నీరు కనపడలేదు సరికదా, విజయుని జాడ కూడా కనిపించలేదు జయునికి. గొంతుక ఎండిపోతున్నది. దాహం ఎక్కువ కాసాగింది. 3 రోజులుగా అన్నాహారాలు జ్ఞప్తికి రాని జయునికి దాహం అవటంతో ఆశ్చర్యపడ్డాడు. తనలో తాను నవ్వుకున్నాడు. వెంటనే గుర్రాన్ని ఆదలించాడు. వేగాన్ని పుంజుకొని అశ్వం పరిగెత్తి కొంతసేపటికి ఎత్తైన ప్రదేశానికి చేరింది. దాన్ని నిలిపి నలుమూలలా పరకాయించి చూశాడు. దూరాన చిన్న కొండ కనిపించింది. దాని పక్కనే లేడిలా గెంతుతూ పాములా పాకుతూ వంపులు తిరిగి గలగలా పారుతున్న సెలయేటి చాలు కనిపించింది. రెట్టించిన ఉత్సాహంతో జయుడు గుర్రాన్ని సెలయేటి ప్రాంతానికి దూకించాడు. సెలయేటి ఒడ్డున జయుడు గుర్రాన్ని దిగాడు.
తలపాగా తీసి ఒడ్డున పెట్టి అంగారక చేతులు పైకి జరిపి చెడావులు విడిచి సురువా పైకెత్తి నీటిలో అడుగుపెట్టి ముఖ ప్రక్షాళన చేసి దోసిట నీరందుకొని నోటి దగ్గర పెట్టుకొని తాగబోతున్న సమయాన కమ్మని కంఠము కోయిల స్వరంతో మేళవించి వీణుల విందుగా వినిపించింది. అలానే నీరు తాగటం మానివేసి వినసాగాడు. దాహం మాటే మరిచిపోయాడు. టక్కున కంఠస్వరం ఆగిపోయింది. కడుపు నిండా నీరు తాగాడు. ఒడ్డున చేరాడు. కంఠం వినిపించిన దిశకై వెతకసాగాడు. ఆరామవనంలో పొదరింటి మాటున స్ఫటిక శిలావేదిక మీద కూర్చొని వీణమీటుతూ గొంతెత్తి పాడుతున్న ఆ రూపాన్ని కన్నార్పకుండా జయుడు చూస్తూ వీణులు అప్పగించి గానాన్ని వింటున్నాడు. ఆమె గానాన్ని వీణానాదంతో లయం చేసి తన్మయతతో ఆలపిస్తూ పరవశురాలైపోతున్నది. ఆమె మీటిన తీగ అపశృతి పలికింది. అంతకుముందు ఎన్నడూ అపశృతి ఎరుగని వీణ ఒక్కసారిగా పలకటంతో ఆమె తేరుకొని చూసింది. తీగ తెగింది. నొచ్చుకుంటూ తల ఎత్తి చూసింది. నిశ్చేష్ట అయింది. ఎదురుగా నిలిచి ఉన్న పురుషుని చూసి సిగ్గుతో తల వంచేసుకుంది. ఒళ్ళు పులకరించగా వడిలో ఉన్న వీణ వశం తప్పి క్రింద పడిపోయింది. వెంటనే జయుడు పరుగు పరుగున వెళ్ళి వీణను పడిపోకుండా రెండు చేతులా పట్టుకొని ఆమెకు అందించాడు. ఆమె లేచి వీణను అందుకుంటున్న సమయంలో జయుని చేతివేళ్లు ఆమెను తాకాయి. వశం తప్పి వీణను అందుకొని స్ఫటిక శిల మీద ఉంచి సిగ్గుతో తల వంచుకొని కాలి బొటన వేలు నేల రాయసాగింది. ఆమె అందాన్ని ఆస్వాదిస్తూ జయుడు పలకరించాలన్న ఉద్వేగంతో, మీరు కిన్నెరలా? కాదు. అప్సరసలా? ఊహూ. దేవకాంతవా? కానే కాదు. భువి నుంచి దిగి వచ్చిన రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీరిలో ఒకరా? కాదు కాదు. కాక మా కొరకై మేము సృష్టించుకున్న అపూర్వ శిల్పకళా లావణ్య రాశినిగా మేము భావించుకునవచ్చునా? సృష్టికి ప్రాణప్రతిష్ఠ చేయగల ప్రజ్ఞాధురీనులా? బాల, నీవెవరైనా మాకేమి అంటూ ఆమెను తన బంధంలో బంధించి, నిన్ను మా బంధములలో బంధించితిమి, మేము మిమ్మల్ని మనసారా వలచితిమి, వలపించుకుంటుమి, నీవెవరవైనా మాకు నిమిత్తము లేదు అంటూ జయుడు ఆమె చుబుకాన్ని తన చూపుడు వేలు కొనతో ఎత్తి, అంగీకారమేనా అంటూ ఆమె చూపులో తన చూపు నిలిపాడు. లేసిగ్గు చిందులు వేస్తున్న నునుబుగ్గల సౌరులో ఆమె కవ్వింపుగా, కూతురితో సరసమా అని అడిగింది కొంటెగా. బ్రహ్మ తన భార్యగా చేసుకున్న భారతి ఆయన సృష్టియే కదా? అవును. వారికే లేని వావి వరసల గోల నాకేలా? నీ కంఠము నన్ను ఆకర్షించింది. నీ మనోజ్ఞ మంజుల ముగ్ధ శరీరము నన్ను ముగ్ధుణ్ణి చేసింది. నీ యవ్వనము నన్ను ఆహ్వానించినది. మరి నీ అధరము నన్ను చుంబించమన్నది. నీ తనువు నా అశ్లేష సౌఖ్యాన్ని ఆశించింది. ఆర్ధుల కోరిక తీర్చడము మాకు తప్పనిసరి అంటూ ఆమెను తన బిగి కౌగిట బంధించి అదరాన్ని చుంబించాడు జయుడు. ఆమె తన రెండు హస్తాలని జయును రొమ్మున ఉంచి నెట్టబోయింది. చిరుకోపం ప్రకటిస్తూ ఒంటరిగా కనిపించిన ఆడదాన్ని ప్రతి మగవారు తేలిగ్గా చిత్రించుకోవటం పరిపాటైపోయింది. కులగోత్రాలు ఎరగని వారితో ఇంత చనువుగా ప్రవర్తించడం సభ్యత ఎరిగిన మా వంశానికి తీరని కళంకం అంది. బాల, నీ రూపం చూశాం. హృదయం స్పందించింది. కులం అడగలేదు. హృదయానందం కలిగినప్పుడు కులగోత్రాలు అడ్డురావు. గాంధర్వం ఈ దేశంలో ఆచారం. నిన్ను మనసారా వరిచాము. అయితే మీరు క్షత్రియులా? మరి రాజలాంఛనములేవి? కిరీటం కనబడటం లేదే? బాణం ఎక్కడా? పట్టు పీతాంబరాలకు మారుగా మామూలుగా ఈ దుస్తులేమిటి? బాల, ఆడంబరాలతో మాకు పనిలేదు. అనురూప లావణ్యాలతో పాటు హృదయమున్న కాంతా కనకలే కావాలి మాకు. రాజ్యాలు వీరభోజ్యాలు. బలవంతుడిది రాజ్యం. జయాపజయాలు దైవ నిర్ణయాలు. మహారాజా, మన్నించండి. మీ మనసును నొప్పించాను. మాటలు పెంచి కాలక్షేపం జరపాలన్న ఆలోచనతో నేను అస్తవ్యస్తంగా సంచరించాను. తొలిసారిగా మీ దర్శనం కలిగింది. హృదయం హత్తుకుంది. మీరే నా భర్త అని మనసారా అనుకున్నాను. ఆశీర్వదించమని మా ఇలవేల్పును ప్రార్థించాను.
దేవి నా ప్రార్థనను మన్నించి ప్రసాదించిన పురుష సింహులు మీరు అంటూ తన కంఠంలో ఉన్న మణిహారాన్ని తీసి జయుని కంఠాన అలంకరించింది. హారంలో పొదిగిన మణులు విలువ కట్టలేనంత విశిష్టతను సంచరించుకొని సహజ కాంతులతో దగదగాయమానంగా ప్రకాశిస్తున్నాయి. తప్పక ఈ కాంత మరుగునున్న దివ్యకాంతి అయి ఉంటుంది, జయుడు ఊహించుకున్నాడు. తన వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి బాల చిటికిన వేలికి తొడిగాడు. ఆనంద పారవస్యంతో ఆమెను గాఢాలింగనం చేసుకున్నాడు. ప్రభు, దయచేయండి, మన మందిరానికి వెళదాము. మందిరమా? అవును ప్రభు, ఈ లతాకుంజం మాటున మన మందిరానికి దారి ఉంది అంటూ ముందుగా తాను దారి తీసింది. జయుడు ఆమె వెంట అనుసరించాడు. లతాకుంజాల మాటున ఉన్న వల్మీకం వద్దకు ఆమె జయునితో వచ్చి పుట్టను స్పృశించింది. పుట్ట పక్కకు జరిగింది, బిలం ఏర్పడింది. ఆ బిలం గుండా ఇరువురు కొంత దూరం పయనించారు. ఆ మేరకు అంతా చీకటిగా ఉన్న జయుని మెడలో ఉన్న మణుల కాంతికి మార్గం వెలుతురుతో ప్రకాశించసాగింది. కొంత దూరం దాటగానే సమప్రదేశం వచ్చింది. కనుచూపు మేరలో ఉద్యానవనం కనిపించింది. ఆ వనం మధ్య పెద్ద భవంతి ఉంది. ఇరువురు భవనంలోకి అడుగుపెట్టారు. ఎటు చూచినా ఆ భవనంలోని కళా సంపదకు ముగ్ధుడై జయుడు ఉద్వేగంతో ఆమెను అక్కున చేర్చుకున్నాడు. ఆమె అతని స్పర్శతో పారవశ్యత చెందుతూ రత్నఖచిత స్తంభాలున్న మంటపాన్ని అధిగమించి శయన మందిరంలోకి ప్రవేశించింది. శయనా మందిరాన్ని చూసి జయుడు దిగ్భ్రమ చెందాడు. ఎట్ట ఎదుట హంసతూలికా తల్పం కనిపించింది. హంసాకారంలో రత్నాలు, కెంపులు ఎన్నో పొదిగి ఉన్నాయి. హంస కంటిలో కనులు భ్రమింపజేసే మణి జిగేల్ జిగేల్మంటూ కాంతిని పుంజుకొని కనులకు భ్రమ కలిగిస్తున్నది. జయుడు బాలని శయ్యపై చేర్చి వడిలోకి తీసుకుంటూ అధరాన్ని చుంబించాడు. కనురెప్ప పాటులో విచ్చుకత్తులు చేత ధరించిన కరకు మనుషులు 10 మంది శయ్యను చుట్టుముట్టారు. జయుడు దిగ్భ్రమ చెంది వెంటనే శయ్యపై నుంచి లేచి నిలబడి వరనున్న కత్తిని తీసుకున్నాడు. ఒక్కుమ్ముడిగా కరకు కసాయిల వంటి వారు జయుని మీదకు లంఘించారు. తన బుద్ధిబలంతో పాటు బాహుబలాన్ని ప్రదర్శించి వారిని చిందరవందర చేయసాగాడు. ఇంతలో మరికొంతమంది వచ్చి జయుని చేతిలో కత్తి ఎగరగొట్టి బంధించారు. విజయుడెక్కిన గుర్రము ఆగమేఘాల పరిగెత్తుతూ పోతూ ఉన్నది. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత దూరంగా ఆహాకారాలు వినిపించాయి. అట్టహాసాలతో గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. ఆ దిశకు తన గుర్రాన్ని మళ్లించాడు విజయుడు. విజయుడు ఆ ప్రదేశాన్ని చేరగానే యమకింకరులు వంటి కొంతమంది కింకరులు విచ్చుకత్తులతో బాలయోగిని చుట్టుముట్టి కత్తి కొనలను వలయాకారంలో పట్టి ఉంచారు. మధ్యన నిస్సహాయతతో బాలయోగిని నిలబడి ఉంది. పిరికి పందలారా, ఒక అబలను బంధించడానికి వెనకడుగు వేస్తున్నారా? బంధించండి. ఎందుకు ఆలోచిస్తున్నారు? బంధించండి అంటూ ఆదేశం ఇచ్చాడు వారి నాయకుడు. దొరా, దగ్గరికి వెళ్తే ఏ మత్తుమందు జల్లుతుందో అని ఆలోచిస్తున్నాము అన్నాడో వీరుడు తమ నాయకుడితో జవాబుగా. అది దొంగ సన్యాసినిరా. కొండ, భయపడకు, వేషం వేసుకుని పారిపోతున్నది. పారిపోయి ఆడదానికి యోగిని వేషం రక్షణ అనుకుంది. చూస్తావేరా కొండ? కొండ వెనుదిరిగాడు. విజయుడు అశ్వం మీద తమ సమీపంలోనే నిలబడి ఉండటం గమనించి కొండడు, దొరా, ఎవరో వీరుడు అని అరిచాడు. ఎవరు మీరు? ఆడదాని మీద చేయి చేసుకుంటున్నారు? ఆడదాని మీద, అందులో ఒక యోగిని మీద ఇంతమంది వీరులు దాడి చేయటం వీరుల లక్షణం కాదు అన్నాడు విజయుడు. వచ్చిన దారినే వెళ్ళు, అధిక ప్రసంగం చేయకు అంటూ గంభీరంగా అరిచాడు నాయకుడు. మర్యాదగా మీరే ఆ పని చేయండి. అనవసరంగా నోరు పారేసుకోకండి. వీరులైతే కత్తి పట్టి ముందుకు రండి. ప్రాణాల మీద తీపి ఉంటే వెంటనే కాలికి బుద్ధి చెప్పండి అన్నాడు ఆవేశంతో విజయుడు వర నుంచి కత్తి దూసి ఝుళిపిస్తూ. అంతటి వీరుడవా? అరే కొండ, ముందు వీడి మదం అణచండి అంటూ నాయకుడు ఆజ్ఞ ఇవ్వగానే వీరులంతా వెనకకు తిరిగి విజయునిపై కత్తులెత్తి పోరాటానికి దిగారు. అదను చూసి విజయుడు చక్రబద్ధం చేసి
హస్తలాఘవం ప్రదర్శింపసాగాడు. విజయుడు తన పైకి వస్తున్న వేటులను కాచుకుంటూ అదనెరిగి ఎదుటివాడి తల ఒకే ఒక వేటుతో వేరు చేస్తున్నాడు. ఒక్కొక్క వీరుడు ఒక్కొక్క వేటుకు యమసదనంలో పాతకాపులవగానే విజయుడు నాయకుడి మీదకి లంఘించాడు. కనురెప్పలో తన అనుచరులంతా ఆ వీరుని చేతిలో హతులవటంతో నాయకుడు ఆవేశంతో రెచ్చిపోయి తన శక్తినంతా పుంజుకొని కత్తి చేతపట్టి విజయుని మీదకి లంఘించాడు. మొదటి వేటులోనే విజయుని తల పుచ్చకాయలా తెగ నరకాలనుకున్నాడు. శిరస్సునే గురి చూశాడు. విజయుడు అతి నేర్పుతో తనపై గురి ఉంచబడిన వేటును కాచుకొని ఎదురు దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు నాయకుడి ఎడమ చెయ్యి తెగి కింద పడింది. నాయకుడి గుర్రం బెదిరి రంగం నుంచి దౌడు తీసింది. చిరునవ్వుతో కత్తిని వరలో నింపుకొని విజయుడు గుర్రం దిగి బాలయోగిని వద్దకు నడిచి వచ్చి ఆమె ముఖం వంక కన్నార్పకుండా చూసి, మీరింక నిర్భయంగా వెళ్ళవచ్చు. ముందు ముందు మీరు మీ గమ్యాన్ని చేరేలోపుగా ఇలాంటి అవరోధాలు కలిగినా కలగవచ్చు. మీ వెంట వచ్చి గమ్యాన్ని చేర్చడానికి నాకు అభ్యంతరం లేదు. లేదా నా అశ్వాన్నిస్తాను. అది మీ గమ్యాన్ని సురక్షితంగా చేర్చుతుంది. మీరు చేరవలసిన చోటు చేరగానే దాన్ని తిరిగి పంపించండి అంటూ గుర్రాన్ని సమీపించి దాని చెవి వద్ద నోరు ఉంచి వేలితో బాలయోగిని చూపుతూ, బాలయోగిని జాగ్రత్తగా చేర్చి తిరిగి వచ్చేయి అన్నాడు. అలాగే అన్నట్లు అశ్వం సకిలించింది. అంతసేపు మౌనాన్ని పాటించిన బాలయోగిని, మీ ఔదార్యానికి కృతజ్ఞత. ఒకరికి శ్రమ కల్పించడము నా అభిమతం కాదు అంటూ ప్రయాణోన్ముఖి అయింది. మార్గము కంటకమయంగా ఉంటుంది. చెయ్యి తెగిన నాయకుడు తప్పకుండా కొంతమందిని కూడగట్టుకొని తిరిగి రావచ్చు అన్న విజయుని మాటలకు బాలయోగిని చిరునవ్వు నవ్వి, ఆడదాని జీవితం ఎప్పుడూ ప్రమాదభూయిష్టమే. ఇహ సౌఖ్యాల మీద నాకు వాంఛలేదు. వాంఛలేనప్పుడు ముందు ఏవేవో కష్టాలొస్తాయని భయపడటం యోగిని ధర్మం కాదు. ఎప్పుడో ఒకప్పుడు నశించే ఈ దేహం మీద మమకారం పెంచుకొని వ్యధపడటం కూడని పని అంది. ఇంత లేత వయసులో జీవితం మీద విరక్తి పొందటం ఆశ్చర్యంగానే ఉంది. వయసుండి యవ్వనం పొంగి పొరలుతున్న ఈ తరుణంలో మనస్సును చిక్కపట్టడం అతీతమైన విషయం అన్నాడు విజయుడు చాలా నొచ్చుకుంటూ. క్షమించాలి. ఒకరెవరో చేసిన తప్పును మీరు మరో రూపంలో చేస్తున్నారు. సభ్యతలెరిగిన వారు మీరు, విఘ్నతలెరిగిన వారు, అధర్మాన్ని అరికట్టగల యువకిశోరం వంటివారు మీరు అంటూ బాలయోగిని విసురుగా ముఖాన్ని తిప్పి మాట పూర్తి చేయకుండానే అడుగు ముందుకు వేసింది. విజయుడు ఆమెను అనుసరిస్తూ, సద్విమర్శలను శిరసావహిస్తాను. నా లోపాన్ని ఎత్తి చూపారు. మీ లోపాన్ని సరిదిద్దుకోలేదు. అదే నా బాధ అన్నాడు. ముందుకు పయనం సాగించబోతున్న బాలయోగిని చటుక్కున నిలబడి, నాలో లోటు ఉందా ఆశ్చర్యపోయి అడిగింది. అవును, వేషం బాలయోగిని వలె ఉన్నా అసలు రూపం మరుగుపడలేదు. ఏమిటి మీరంటున్నది మరింత ఆశ్చర్యంతో అడిగింది బాలయోగిని. ఉన్నదే అన్నాను. ఇంతవరకు విజయుని నోట మాట పొల్లుపోలేదు. ఇక ముందు కూడా రాదు. తమ చెవికున్న దుద్దులు తళుకు తళుకుమంటూ మెరుస్తున్నాయి. ఆ కాంతి మీ ముఖాన పడి మరింత శోభగా కనిపిస్తున్నది. ఆ కాంతి పుంజంలో తప్పక మీరు రాచబిడ్డలని గుర్తుకు తెస్తున్నాయి. మీ పాదాలు కంటకప్రాయమైన శిలల మీద నడవటానికి అలవాటు పడి ఉండలేదు. చూడండి ఎలా ఉబ్బి ఉన్నాయో. అంతఃపురం విడిచి ఇంతకుముందు మీరెప్పుడు పాదాచారులై నడిచినట్లు లేదని మీ శరీరం చెప్పుతూనే ఉంది. ముఖ కావలికలు, శరీర సౌష్ఠవాల్ని బట్టి మీరు తప్పక రాజకుటుంబానికి సంబంధించిన వారని తెలుస్తున్నది అన్న విజయుణ్ణి అపాదమస్తకము చూసి బాలయోగిని గగుర్పాటు చెందింది. అతని ముఖం వంక పదే పదే పరీక్షగా చూసింది. తానిప్పుడు ఎవరితో మాట్లాడుతున్నది? ఎవరు ఎవరు? దూరాన అశ్వాల గమనం వినిపించింది. రాబోయే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన విజయుడు వరమీద ఉన్న కత్తిపిడి మీద చేయి వేశాడు. బాలయోగిని నడక సాగించాలనుకుంటూ ఉండగా అశ్వదళం ఎదురుగా వచ్చి ఆమె ముందు నిలబడింది. శశివర్మ మహారాజు తన ఆలోచన మందిరంలో దీర్ఘంగా యోచిస్తూ అటు ఇటు పచార్లు చేయసాగాడు. దండనాయకుడు తారానాథుడు వినమ్రతతో నిలబడి
రాజాజ్ఞలకై నిరీక్షించసాగాడు. చెయ్యి తెగి ఉన్న మల్లునాయకుడు రొప్పుతూ రాజుతో, మహాప్రభు, బాలయోగిని మా కంటపడింది. చుట్టుముట్టాం. చురకత్తుల మొనలతో నిలబడ్డాం. బంధించబోయే సమయంలో, ఆపు, ఘనకార్యం చేశావు. ఇంతమందిని వెంటబెట్టుకుని వెళ్ళి వట్టి చేతులతో తిరిగొచ్చావు. పిరికి పందలు, మిమ్మల్ని ఇంతకాలము వృధాగా పోషించాను. మహారాజా, ఒక చెయ్యి పోయినా ఇదిగో నా ఈ చెయ్యి ఉన్నంతవరకు, నా కట్టకడపడి రక్తపు బొట్టు కింద పడిపోయేంతవరకు కత్తిపట్టి విరోధుల మస్తిష్కాలని వధించి తీరుతాను. పరోక్షంలో అసమర్థులు ఇంతకంటే అధికమైన పలుకులే వినిపించగలరు. ఒక సామాన్య వీరుడికి 25 మంది చచ్చు వెధవలై బలైపోయారు. చెయ్యి తెగిందని వెన్నెనిచ్చిన వీరమణ్యుడివి. మరికొంతమంది వీరులను వెంటబెట్టుకొని ఆ వీరునికి బలిచ్చి వస్తావు. అసహాయ అయిన ఒక ఆడదాన్ని బంధించి తెచ్చే సామర్థ్యం లేని పిరికి పందవు. వెళ్ళు, నీ ముఖం నాకు చూపించకు. తారానాథ, ఇంకా ఎంతమంది స్వామి ద్రోహులున్నారో వారందరినీ ఏరిపారయ్యి. మహాప్రభు, వారంతా ఒకటై విరోధులతో చేతులు కలిపి మనపై కత్తి పట్టవచ్చు అన్నాడు దండనాథుడు, తారానాథుడు. ఆహాహా, తారానాథ, పిరికి పందలు, పరాయి వారితో చేయి కలిపి మనపైకి దాడి వస్తారా? మహాప్రభు, అనూహ్య సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. అంతరంగిక భద్రతా సైన్యాన్ని రహస్య ఛేదనకై నియమించాను. తారానాథ, మంచి పని చేశావు. ఆతృతగా భటుడు ప్రవేశించి మహారాజుకి నమస్కరించి, మహాప్రభు, చెరసాల నుంచి మంజరి పరారి అయింది అన్నాడు. పహారాలేం చేస్తున్నారు అని ప్రశ్నించాడు దండనాథుడు సైనికుణ్ణి. వారంతా బంధింపబడి ఉన్నారు మహాప్రభు అన్నాడు సైనికుడు. చెరసాలలోకి ప్రవేశించి బందీని విముక్తురాల్ని చేయించగల దిట్టలెవరున్నారు మన అంతఃపురంలో? మహారాజు శశివర్మ ఉగ్రుడై అడిగాడు. మహారాజా, అంతరంగిక విరోధులు మనలోనే ఉన్నారన్న ఆలోచన కలగలేదు అన్నాడు ఆశ్చర్యపోయి దండనాథుడు, తారానాథుడు. మహామాత్యులు రుద్రభూపాలుడు ఎక్కడా? ఈ సమయంలో మాకేం పాలుపోవటం లేదు అంటూ మహారాజు శశివర్మ విసుగును ప్రకటిస్తూ ఆలోచించసాగాడు. జయము జయము మహారాజా, మహామాత్యులు రుద్రభూపాలురు వేంచేస్తున్నారు అంటూ భటుడు వచ్చి చెప్పాడు. అమాత్యుడు రుద్రభూపాలుడు వచ్చి మహారాజు ముఖ కవళికలు పరీక్షించి వెంటనే దండనాథుడు తారానాథుడి వైపుకు తిరిగి అతడి ముఖాన్ని పరీక్షించాడు. పక్కనే చెయ్యి తెగి ఉన్న నాయకుణ్ణి చూశాడు. పరిస్థితులు అవగాహన చేసుకొని, మహారాజా, మహారాణి వారి స్థితి హృదయ విదారకంగా ఉంది. రాజవైద్యులు ఎంత ప్రయత్నించినా వ్యాధి లక్ష్యం అంతుపట్టడం లేదు అన్నాడు. మాకు పరిస్థితులు అంతుపట్టడం లేదు. చేతికి చిక్కిన బాలయోగిని బంధించలేక వీరులను బలిపెట్టి ఈ పిరికి పంద తన మొండి చేయి చూపించాడు. చెరసాలలో బంధింపబడ్డ మంజరి అందరి కన్నులు కప్పి అంతర్ధానమైంది. మహామాత్య, మీ మేధస్సుకు తోచినట్లు చేయండి, మా మనసు వ్యాకులంగా ఉంది అంటూ మహారాజు వడివడిగా రాణివాసం వైపు నడిచాడు. అదిగో అదే ఆశ్రమ ప్రాంతం. ఆచార్యదేవులు నిష్ఠలో ఉన్నట్లున్నారు. అక్కడ మీరెంతకాలమైనా నిర్భయంగా ఉండవచ్చు అంటూ విజయుడు తన గుర్రాన్ని నిలిపి బాలయోగినితో దిగండి అన్నాడు. నా గమ్యం ఇది కాదు అంది బాలయోగిని. మీ గమ్యం ఏదైనా మీరు ఆపదలో ఉన్నారు. ఏ క్షణములోనైనా ఇరుక్కోవచ్చు. ఒంటరిగా మీరు ప్రయాణం చేయటం కష్టం. ఆశ్రమంలో నా ఉనికి అతి ప్రమాదం. ప్రశాంత వాతావరణంలో మెలుగుతున్న ఆశ్రమంలో ఏనాటికైనా ప్రళయం కలగవచ్చు. అకారణంగా నా గురించి ఇతరులను నొప్పించడం నా అభిమతం కాదు. మీకెంతో నా మూలాన శ్రమ ఇచ్చాను అంటూ బాలయోగిని గుర్రం మీద నుంచి దిగి తిరోముఖం పట్టబోతున్న సమయంలో విజయుడు ఆమె దారికి అడ్డు వచ్చి, మీరు కోరి ఆపదలను ఆహ్వానిస్తున్నారు. అసహనంతో జీవితాన్ని తుదముట్టించడం మీకిష్టమైనా నాకిష్టం కాదు. ఆశ్రమంలో తలదాచుకోండి, ప్రచ్ఛన్నంగా ఉండవచ్చు. గురుదేవులు అపరబ్రహ్మ స్వరూపులు. ఆప్యాయత అనురాగము కరడుగట్టిన పురుషోత్తముడు, శాంత హింసామూర్తి అంటూ ఆమెకు ఎంతగానో నచ్చచెప్ప ప్రయత్నించాడు.
ఆమె మతాన్ని మరల్చాలని. జీవితంపైన ఆశ రేకెత్తిస్తున్నారు మీరు అంది బాలయోగిని నిట్టూర్పు విడిచి. అదే నా లక్ష్యం. మీరేదో చిక్కుల్లో ఉన్నారు. నా శక్తి వంచన లేకుండా సహకరిస్తాను. నా అన్నదంటూ నాకేముందో తెలియని స్థితిలో పెరిగినవాణ్ణి. మీ పరిచయంలో మనస్సుకు తెలుసుకునే విషయాలెన్నో ఉన్నాయన్న విషయం తెలిసింది. ఏమిటి మీరనేది? అవును, తొలిసారిగా చూచిన స్త్రీ మీరు. అవునా? అవును, విరాగినిగా చూశాను ఆమెను. బుద్ధిపూర్వకంగా వైరాగ్యం పొందిన స్త్రీగాగాక ఆపదలో ఆపద్ధర్మంగా వేషం మార్చుకున్న అంతఃపుర కాంత అని భావించాను. ఇంత చిన్న వయసులో విరక్తి చెంది కాని ప్రదేశాల్లో తిరుగాడటంతో రాగల ప్రయోజనమేముంది? కొంతమంది వీరులు మీ కొరకు విచ్చుకత్తులతో చుట్టుముట్టడమేమిటి? ఇందుకు ఎంతో విచిత్ర గాథ, ఈ నిగూఢ విషయంతో ముడిపడి ఉంటుందని ఊహించాను. నా ఊహ నిజమే అయితే మీరింక ఈ వేషం మార్చి మరో వేషంతో మసలటం మంచిది. నా గురించి నేనెప్పుడు ఇంతగా ఆలోచించలేదు. నా కోసం నేనుగా ఇంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు అంది బాలయోగిని. ఏమైనా ఇప్పటి మీ స్థితి చాలా ప్రమాదాల్ని కలిగిస్తున్నది. చోరులు మిమ్మల్ని అడ్డగించారంటే నిజానికి వారు చోరులుగా లేరు. కాకుంటే వారే చోరులై ఉంటే మీ నుంచి దోచుకునే సంపద ఏముంది? మీలో ఏదో నిగూఢమైన రహస్యం ఇమిడి ఉన్నది. అందుకే సైనికులు మిమ్మల్ని బంధించ పూనుకున్నారు. ముందు మేము మీరెవరో ఎరుగవచ్చునా? తెలుసుకొని జాలిపడతారు. నా గురించి మరొకరు జాలిపడటం నాకంత ఇష్టం లేదు. ఆ అవకాశం కల్పించను. విద్యాభ్యాసం పూర్తి అయింది. గురుదేవులు మమ్ములను ఆశీర్వదించారు. మీరు కాక ఇంకొకరు కూడా ఉన్నారా? నాకొక సోదరుడున్నాడు. నా పేరు విజయ, మా సోదరుని పేరు జయ. మేమిరువురము ఏకకాలము దేశాటనకు బయలుదేరాము. దాహం వేసింది. నీటి కోసం వెతకటానికి నేను బయలుదేరాను. ఎంత వెతికినా నీరు అగుపించకపోగా మిమ్మల్ని కాపాడగలిగానన్న సంతృష్టి పొందాను. నా రక్షణకై మీరు కోరి ఆపదల్లో పడవచ్చు. నా దాన్ని నన్ను విడిచిపెట్టండి. జరిగేదేదో జరగక మానదు. మంచి జరిగినా చెడు జరిగినా అది మన చేతులలో లేదు. ఆపదలు వస్తాయని భయపడితే అవి ఇంకా మనల్ని భయపెట్టవచ్చు. మీ నిశ్చయాన్ని నేను అభినందించక తప్పదు. ఆడది ఒంటరిగా ప్రయాణం చేయటం మంచి పని కాదు. తోడు అవసరం. మీరు మీ గమ్యం చేరేంత వరకు వెన్నంటి ఉంటాను. మీకు శ్రమ కలిగించడం నాకు ఇష్టం లేదు. మానవ సేవే మాధవ సేవ అన్న విశ్వాసమున్నవాణ్ణి నేను. అశ్వాన్ని అధిరోహించండి అన్న విజయుని మాటకి అడ్డు చెప్పక బాలయోగిని అశ్వాన్ని అధిరోహించింది. ఆగ మేఘాలలో గుర్రము యజమాని హృదయమిరిగి పరిగెత్తసాగింది. చెరసాలలో బందీ అయిన జయుడు సుదీర్ఘంగా ఆలోచించసాగాడు. ఒక స్త్రీపై వ్యామోహంతో తన కర్తవ్యాన్ని మరచి ఆమె వెంటపడటమో తన వంటి వీరమన్యుని లక్ష్యం కాకపోయినా తనలో ఇంత బలహీనత ఎందుకు కలిగిందో అర్థం కాలేదు. మణులతో రత్నఖచిత స్తంభాలతో అలరింపబడిన ఆ మహలులో హంసతూలికా తల్పంపైకి ఆ ముగ్ధ సుకుమార సుగాత్రి తన్ను తీసుకొని పోవటంలో గల అంతరార్థం ఏమిటన్నదే జైనికి బోధపడలేదు. ఎవరా కాంత? ఎవరా బంధించినవారు? అసలు ఆమెకు వారికి గల సంబంధం ఏమిటి? అనూహ్యమైన ఈ విపరీత విపత్కర పరిస్థితులలో తాను తలదూర్చి ఈ బంధంలో బంధింపబడటమేమిటి? ఈ నా దుస్థితి తెలియక అక్కడ తన సోదరుడు విజయుడు ఎంతగా వాపోతాడో ఊహించుకుంటూ ఉండగా కటకటాల తలుపులు తెరిచిన సవ్వడి వినిపించింది. తన ఆలోచనలన్నింటినీ కట్టిపెట్టి ద్వారం వైపు చూశాడు జయుడు. బాలయోగిని చిరునవ్వుతో ప్రవేశించి తన బంధనాలను వదిలించడం గమనించి ఆమె వంకే చూడసాగాడు జయుడు. మీరింక స్వేచ్ఛగా మీకిష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చు అంది బాలయోగిని. మీరెవరు? నన్నెందుకు విడుదల చేస్తున్నారు? నేనిప్పుడు ఎక్కడ ఉన్నాను? ఈ ప్రదేశం ఎవరిది? నన్నిక్కడికి తెచ్చినా ఆ ముగ్ధమోహన ఎక్కడా? నాకంతా అగమ్య గోచరంగా ఉంది. వ్యవధి లేదు. ఒక్క క్షణం ఆలస్యమైతే ఏదైనా ప్రమాదం సంభవించవచ్చు. ముందీ అవకాశం జారి విడవకండి. మారు మాట చెప్పకుండా మా వెంట రండి అంది బాలయోగిని. అసహాయ స్థితిలో
ఆడదాని సహకారంతో భీరువులా పారిపోయే పిరికిపందను కాను. మకటిమి చూపించి శత్రువుల మస్తిష్కాలని ఉత్తరించడమో వారి కత్తులకు ఎరవటమో చేయందే ప్రాణాల మీద తీపితో తల కాచుకోవటం మా మతం కాదు. మీ ఉపకారానికి కృతజ్ఞతలు. వీరకుమారా, ఆడదాని వెంటపడి వచ్చిన నీవు ఆపదల్లో ఇరుక్కున్నావు. ఇనుప కట్టడాలలో చిక్కుకున్నావు. చేయదగ్గ పనులు ఎన్నో ఉన్నాయి. అందుకనే విడుదల చేస్తున్నాను. ఆడది విడుదల చేయించిందని విచారించకు అంది నవ్వుతూ బాలయోగిని. మీరెవరు? విసురుగా అడిగాడు జయుడు ఆమె మాటలకు బాధపడుతూ. మానవత్వమున్న మగువుని అని ఠపీమని సమాధానమిచ్చిన ఆమె ముఖంలో చిరునవ్వు తప్ప మరో భావం ఏదీ కనిపించలేదు. యోగిని రూపంలో ఉన్న మీరు రాజకీయాలలో తలదూర్చడంతో వేషాలు మార్పు చేసుకునే మనస్తత్వం కలవారై ఉంటారు. వీరమన్య, నేనెలాంటి దాన్నన్న ప్రశ్నకు సమాధానం అన్వేషించ ప్రయత్నించకండి. మీ శ్రేయస్సు కోరి చెబుతున్నాను. పోనీ మమ్మల్ని ఇక్కడికి తెచ్చిన జగన్మోహిని ఎవరో చెప్పగలరా? ఆ ప్రశ్న వల్ల ఇప్పుడు మీకు వరిగేదేముంది? ఆమెను మీరెరుగుదురా? ఎరుగుదును. మిమ్మల్ని ఎరుగుదును. అందర్నీ ఎరుగుదును. ఎక్కువ కాలం మనం ఇక్కడ మాట్లాడుతూ కూర్చోవటానికి వ్యవధి లేదు. ముందుకు నడవండి అని బాలయోగిని హెచ్చరిక చేయగానే జయుడు మారు మాట చెప్పకుండా ఆమె వెంట మంత్రబద్ధ భుజంగంలా అనుసరించాడు. మహామంత్రి రుద్రభూపాలుడు తన ఆలోచన మందిరంలో దీర్ఘంగా ఆలోచించసాగాడు. అదే సమయంలో దండనాథుడు తారానాథుడు వచ్చి నమస్కరించాడు. మహామాత్యులు తారానాథుని రాక గమనించలేదు. ఇంతలో నాయకుడు మల్లు వచ్చాడు. తారానాథుడు మహామాత్యులకు అంతరాయం కలిగించవద్దని సంజ్ఞ చేశాడు. మల్లుడొచ్చి మహామాత్యులకు నమస్కరించి ఒదిగి ఓ మూలగా నిలబడ్డాడు. మల్లు, నీవు ప్రభుభక్తి పరాయణుడివని మాకు తెలుసు. రాజవైద్యులు ఎంత చెప్పినా వినక వైద్య విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నావు అన్న అమాత్యుని మాటలకు మల్లు అదిరిపోయి గుండె దిటం చేసుకొని, మహామాత్య, నా వ్యాధి నివారణ అయింది. గాయం మానింది. ఒక చెయ్యి తెగినా ఈ చెయ్యి ఉన్నంతవరకు నాకెలాంటి ప్రమాదమూ సంభవించదు. అమాత్య, తాము ఆజ్ఞ దయచేయించండి. తమ సేవకుడు కట్టకడపటి ఊపిరి ఉన్నంతవరకు ప్రభుసేవలో తెల్లారితే చాలు అన్నాడు ఉద్వేగంగా. మంచిది మల్లు, నిన్ను ఈనాటి నుంచి అపరాధ నిరోధ శాఖలో ఏర్పాటు చేస్తున్నాము. అంతఃపురానికి తీరని అవమానం జరిగింది. యువరాణి రత్నమాల అంతర్ధానమైంది. మంజరి చెరసాల నుంచి మాయమైంది. ఇందుకు కారకులెవ్వరో అన్వేషించు. యువరాణి వారు తిరిగి రాణివాసంలో ప్రవేశించేటంతవరకీ నువ్వు మాకు అగుపించనక్కరలేదు. ఎప్పటికప్పుడు మాకు వార్తలు అందచేయి. అప్రమత్తతో విధి నిర్వహణలో మేటివన్న ఖ్యాతి ప్రభుభక్తితో సాధించి రాజానుగ్రహానికి పాత్రుడువు కమ్ము అని మహామాత్యులు అన్నంతలోనే మల్లు సంతోష స్వాంతంతో ఉబ్బితబ్బుై అమాత్యుల వద్ద దండనాథుల వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. తారానాథుడికి అంతా అగమ్య గోచరంగా ఉంది. మహామంత్రులను ఉద్దేశించి, అమాత్య, రాజద్రోహం చేసిన వారు మన అంతఃపురంలోనే ఉన్నట్లు నా అంతరాత్మ చెబుతున్నది. అభేద్యమైన మన కోటలో అడుగు పెట్టడానికి ఎన్ని గుండెలుంటాయి పరాయివాడికి? తారానాథ, ముందా బాలయోగిని చేజిక్కితే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మల్లుకు దొరికిన ఆ బాలయోగిని రక్షింపబూనుకున్న ఆ వీరుడు అనన్య పరాక్రమవంతుడై ఉంటాడు. అంతేకాక యువరాణి వారి అంతర్ధానానికి అతడే కారకుడై ఉండవచ్చు. మహామాత్య, కుట్రలు పన్నేవారు అంత విచ్చలవిడిగా తిరగరు. మహారాణి వారి అంతర్ధానానికి బాలయోగిని కారకురాలే అయితే యువరాణి వారు లేకుండా ఒక్క బాలయోగినే మల్లుకు కనిపించడంలో మరీ ఆశ్చర్యంగా ఉంది. యువరాణి వారేమైనట్లు? ముక్కు ముఖము తెలియని వారి వెంట యువరాణి వారు వెళ్లేంత అమాయకులు కారే. తారానాథ, మత్తుమందు వల్ల ఎంతటెంతటి వారైనా మారు మాట్లాడకుండా వెంట బయలుదేరి వెళుతారు. యోగిని రూపంలో వచ్చింది ఏ మంత్రాల మారో అయి ఉండవచ్చు కదా. మహామాత్య, తమరు సెలవిచ్చినట్లు అలానే అనుకుందాము.
యువరాణి వారు లేకుండా బాలయోగిని ఒక్కతే అగుపడటంతో పాటు ఆ వీరుడెవడో ఆమె రక్షణకు తలపడటంతో ఇది తప్పకుండా శత్రురాజులు పనిన వ్యూహం అని తోస్తున్నది. తారానాథ, నాకు ఆ నమ్మకం కలగటం లేదు. శత్రువులు యుద్ధాన్ని ప్రకటిస్తారు, సైన్య సమేతంగా తరలి వస్తారు, తాడో పేడో తేల్చుకుంటారు. మహామాత్య, ఆరావళి సామ్రాజ్యాధినాథుడు రామవర్మ మనపై కత్తిగడితే ముఖాముఖి యుద్ధం చేయవచ్చు. అనేకసార్లు తన ఓటమిని అంగీకరించి ఆ మహారాజు జాతి వైరాన్ని పురస్కరించుకొని మనపై దండెత్తి రాలేక ఇలాంటి కుట్రలు పన్నటంతో మన మహారాజులు వ్యాకుల చిత్తంతో రాజకార్యాల పట్ల అలక్ష్యం కనబరచవచ్చు. ఆ కారణంగా రాజు బలహీనత వల్ల ఓ కుమ్ముడిగా రాజ్యం నలుమూలల నుంచి చుట్టుముట్టవచ్చునన్న వారి ఊహకు ఇదొక ఆలంబన కాకూడదా? తారానాథ, నీ యోచనాయుక్తి యుక్తమైనదే. రామవర్మ మహారాజు మన రాజ్యంపైకి అకారణంగా యుద్ధాన్ని ప్రకటించడము సాటి రాజులకు ఇష్టం లేదన్న సంగతి ఎప్పటికప్పుడు మన వేగులు అందిస్తున్న వార్తల వల్ల సువిదితమే అవుతున్నది కదా. అయితే తప్పకుండా ఇదేదో అనూహ్యమైన వ్యూహమై అయి ఉంటుంది. చేజిక్కిన బాలయోగిని జారిపోయింది. ఇదే సమయంలో మంజరి కూడా అంతర్ధానమైంది. అమాత్య, మీ మేధస్సుకు అంతుపట్టడం లేదా? తారానాథ, ఈ వ్యూహంలో మనకు అంతుపట్టని వ్యక్తి ఆ వీరుడు. ఎవరా వీరుడు? ఏ దేశస్థుడు? మల్లు స్పష్టంగా చెప్పలేకపోయాడు. కనీసము ఆ వీరమన్యుడు ఏ దేశస్థుడో ఆచూకీ తెలిస్తే కొంతలో కొంతగానైనా ఈ రహస్యాన్ని ఛేదించగలిగే వాళ్ళము. మహామాత్య, ఈ రహస్యం ఛేదించటం మల్లుని వల్ల అవుతుందా? తారానాథ, కనీసము ఆ వీరుని బోగట్ట అయినా మనకు తెలియచేయగలడు. బాలయోగిని ఆ వీరమన్యుణ్ణి చూసినవాడు మల్లుడు ఒక్కడే కదా. తారానాథ, జాగ్రత్త. కోట సంరక్షణ భారం నీ మీద ఉంది. హెచ్చరిక: కొత్తవారెవరికీ నగర ప్రవేశానికి అవకాశం కల్పించవద్దు. అధిగమించిన వారిని వెంటనే బంధించే ఏర్పాట్లు చెయ్యి. దండనాథునిగా రాజసేవలో అప్రమత్తతో మెలిగి స్వామి భక్తుడవని ప్రజల మన్ననలకు పాత్రుడవుగా వ్యాకుల హృదయంతో ఉన్న మన మహారాజు హృదయాన్ని రంజింపచెయ్యి. సరిహద్దుల చెంత మన సైన్యాన్ని కాపలా ఉంచు. చిత్తం మహామాత్య. తమ ఆజ్ఞ మేరకు సంచరించుతాను. సెలవు అంటూ తారానాథుడు నమస్కరించి తన పనులపై అజమాయిషికి వెళ్ళిపోయాడు. రుద్రభూపాలుడు తల పంకించి రాజా ప్రాసాదానికి బయలుదేరుతూ ఉండగా వేగంగా భటుడు వచ్చి వంగి నమస్కరించి, మహామాత్య, తమరి దర్శనార్థమై గురుదేవులు వచ్చి ఉన్నారు, ఆజ్ఞ అని వినమ్రతతో నిలబడ్డాడు. గురుదేవులా, ప్రవేశపెట్టు అని ఆజ్ఞాపించగానే సేవకుడు నమస్కరించి వెళ్ళిపోయాడు. మహామాత్యులు రాజప్రాసాదానికి వెళ్లాలన్న ఆలోచన మాని గురుదేవుల రాకకై నిరీక్షించసాగాడు. పుంజీభూత తేజోపుంజంతో అపర రుద్రులో అన్నట్లు గురుదేవులు వచ్చి మహామంత్రులను ఆశయపూర్వకంగా చెయ్యెత్తి దీవిస్తూ అభయహస్తం చూపించాడు. దయచేయండి అంటూ మహామాత్యులు గురుదేవులకు నమస్కరించి ఆహ్వాన పురస్కారంగా స్వాగతం చెప్పి ఉచితాసనం చూపించి, ఈ రత్నఖచిత సింహాసనంపై ఆసనులు కండి. తమ రాకచే మా మందిరం పావనమైంది. అఘటన ఘటన సమర్థులు, ఆశ్రిత కల్ప మందారులు, అభయ ప్రదాతలు మహామాత్యులకు శుభం భూయత్. అమాత్యశేఖర, మేము మహారాజుని దర్శనం చేసుకో సంకల్పించాము. పహారాలు మా ప్రవేశానికి అడ్డు పలికారు. ఏ రాజ్యంలో అడుగుపెట్టినా మా రాకకు అందరూ స్వాగతం పలికేవారు. ఈ రాజ్యంలోనే మాకు అవరోధం కలిగింది. ఇప్పుడు మీరేదో ఆపదల్లో తలదూర్చినట్లు గ్రహించాము. సర్వసంగ పరిత్యాగం చేసిన మా రాకకు ఆటంకం కలగటంతో ఏదో తీరని వ్యధకి గురైనట్లు తెలుసుకున్నాము. అయినా మేము మహారాజుల దర్శనము అభిలషిస్తున్నాము అన్నారు గురుదేవులు. స్వామి, తాము త్రికాల వేదులు కదా, కనుకనే అంతఃపురంలో జరిగిన ఘోర దురన్యాయం తెలుసుకున్నాం. మేము కొన్ని అమూల్య విషయాలు మహారాజుతో ముచ్చటించదలిచాము. రాజదర్శనము మాకు దుర్లభం అవుతుందని ఊహించలేదు. స్వామి, బిడ్డ,
నాకంతా అర్థమైంది. మీ యువరాణి స్వప్నంలో ఒక రాకుమారుని వరించింది. ఆ రాకుమారుని వివాహం ఆడాలన్న దృఢ సంకల్పంతో ఉంది. భ్రష్టుడైన రాకుమారుడు కన్నిక్రాంతలతో ఆకులు అలములు భుజిస్తూ అల్లాడుతున్నాడు. అతనితో వివాహానికి మీరు అంగీకరింపరన్న విశ్వాసంతో తానే స్వయంగా తన భర్త అన్వేషణకు బయలుదేరింది. ఆమె సంకల్పము వజ్ర సంకల్పము. స్వామి, అమాత్య, మా యందు మీకు నమ్మకం కుదరలేదా? మహారాణి వారికి అస్వస్థత ఎందుకు కలిగిందో తెలుసా? యువరాణి వలనే. స్వామి, అమాత్య, మీ భయాందోళనలకు మాకు కారణం తెలుసు. బాలయోగిని వచ్చింది, ఆమె వెంట యువరాణి వెళ్ళిందని మీ అందరి భావం. స్వామి, తమకు తెలియందంటూ లేదు. మహామాత్య, విరోధుల వల్ల జరిగిన మోసకృత్యం మాత్రం కాదు. మీరింక నిశ్చింతగా ఉండవచ్చు. స్వామి, బాలయోగినికి ఆనాడు రక్షణగా నిలిచిన వీరుడెవడన్న సందేహమేనా అమాత్య? మీ ఆవేదన? చిత్తం స్వామి. అమాత్య, అదంతా తర్వాత చెబుతాం. ముందు మాకు రాజదర్శనం కావాలి. స్వామి, మహారాజుతో మేం మాట్లాడవలసిన అవసరం ఉంది. స్వామి, ఈ అనర్థాలకు మూలం ఏమిటి? మహామాత్యులు మా నుంచి సర్వం రాబట్ట యోచిస్తున్నారు. స్వామి, మాకు తెలుసు, అమాత్యులకు తెలియని రహస్యం అంటూ ఉండకూడదని. అయినా కొన్ని అనివార్య పరిస్థితులలో రహస్యాన్ని ఛేదింప ప్రయత్నించకూడదు. మహామాత్య, రహస్యాన్వేషణకై కొంతమందిని వినియోగించావు. మాకంతా తెలుసు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఏం జరగగలదో కూడా మాకు తెలుసు. అయినా మహామాత్యులుగా ఈ అవంతి రాజ్య రక్షణ మీ భుజస్కంధాలపై ఉంది. మీ అనుమతి పత్రం ఉంటేనే గాని మేం మహారాజుని దర్శనం చేసుకోవటానికి వీలు కాదన్న శాసనం కూడా మాకు తెలుసు. గురుదేవా, రాజ్యంలో అశాంతి ప్రబలంగా ఉన్నప్పుడు ఇంతటి కఠోర నియమం ఏర్పరచాల్సి వచ్చింది. అమాత్య, సమర్థులైన వ్యక్తులు లేనప్పుడు ఇలాంటి అవాంఛనీయ పరిస్థితులు సంభవించడం పరిపాటి అని ఇంకా ఏమో చెప్పబోతున్న గురుదేవుల మాటలకు అంతరాయంగా మహారాజు శశివర్మ హఠాత్తుగా రావటంతో పరిస్థితులు తారుమారయ్యాయి. అమాత్యుడు రుద్రభూపాలుడు చకితుడయ్యాడు. నిలువెత్తు కాళీ విగ్రహము భీకరంగా ఉంది. నోరు తెరుచుకొని నాలుక చాపి ఉన్న కాళీ ముఖమంతా జేవురు రంగుతో నిండి ఉన్నట్లు ఉంది. గుడ్లు విచ్చుకొని అతి భయంకరంగా ఉంది. తెల్లటి గుడ్ల నిండా ఎర్రని నిప్పులు కక్కుతున్నట్లుగా ఉంది. కాళీ విగ్రహానికి ఎట్ట ఎదుట భీకరాకారం గల బలిష్టమైన వ్యక్తి జటాజూటాలను విరియబోసుకొని అతి భయంకరంగా హోమగుండం ఎదుట నిలబడి కణకణమండే నిప్పులపైన గుగ్గిలం చల్లాడు. పొగంతా ఆ ప్రదేశాన్ని నిండింది. ఉచ్చస్వరంతో సన్యాసి మంత్రాలు పఠించసాగాడు. హోమగుండానికి అతి సమీపంలో ఉన్న స్తంభానికి పసుపు రాసి వేపమండలు కట్టబడి ఉన్నాయి. కాళీమాత అన్న ఆ కేకకు ఆ ప్రదేశమంతా మారుమోగింది. నిశ్శబ్దము నలుమూలలా వ్యాపించింది. అమ్మా, మాత, అభీష్ట వరప్రదాయి, అమ్మా, పరిశుద్ధమైన పశువును నీకు ఆహారం ఇస్తున్నాను. ఇంతకాలము పరిపక్వత చెందిన అతి సౌందర్య తిలక అయిన కన్యకై అన్వేషించాను. నీ అనుగ్రహం వల్ల నాకు ఆమె లభ్యమైంది. అమ్మా, ఇంతకాలము నేనే అభీష్టములకై నిన్ను ప్రార్థిస్తున్నానో వాటిని ప్రసాదించు తల్లి. ఈ శుభవేళ నీకు ఆహుతినిస్తున్న ప్రసాదాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించు. అంబా, జగదంబా, నీ భక్తుణ్ణి కనుకరించు. గురుదేవా, అపచారం అపచారం, బలి పశువుల్లో ఒక పశువు అంతర్ధానమైంది అంటూ వగరుస్తూ ఒక శిష్యుడు వచ్చి చెప్పగానే ఆ అంటూ గావు కేక పెట్టాడు ఆ భీకరాకారుడు. చెరలో బంధింపబడ్డవాడు బంధింపబడినట్టే మాయమయ్యాడు గురుదేవా. బాలయోగిని ఎక్కడా? టక్కులు మారి, మోసకారి, కులుకులాడి, ఇదంతా దాని పని అయి ఉంటుంది. ఈయరాని చనువిచ్చాను, రెక్కలు విరిచి కట్టండి. గురుదేవా, బాలయోగిని కూడా అంతర్ధానమైపోయింది. ఓహో, అలాగా? వాడు దాన్ని బుట్టలో వేసుకున్నట్లుంది. వాడి మొహంతో
స్వామి కార్యనిర్వహణకు అంతరాయంగా నన్ను విస్మరించింది. నా నియమనిష్ఠులతో పాటు వ్రతభంగం చేసింది. ఆడదాన్ని నమ్మి ఈ వ్రతానికి తలపడ్డాను. గురుదేవా, అయితే ఏమిటి నీ సందేహం? బాలయోగినికి పురుషవాంఛ కలగటం విడ్డూరంగా ఉంది. అది యోగిని కాదురా, యోగిని వేషంలో ఉన్న రాక్షసి అంటూ పళ్ళు పటపటా కొరికి, వీల్లేదు, నా వ్రతభంగమైంది. మేమే స్వయంగా యజ్ఞ పశువును వెతుక్కుంటాము. గురుదేవా, క్షమించండి. ఇంతకాలంగా తాము చేస్తున్న పూజా పునస్కారాలకి అపచారం జరుగుతుంది. నిష్టను విడిచి వెళ్ళకండి. తమ మృత్యులం మేము సిద్ధంగా ఉన్నాం. ఆజ్ఞ ఇప్పించండి. ఆడా మగ అంటూ విచక్షణ లేకుండా ఎవరు కనిపించినా వెతికి తెస్తాం. నాకు తెలుసురా మీ స్వామి భక్తి. మీ వల్ల కాదురా ఆ పని. అందుకే బాలయోగిని నియమించాను. అది దానివల్లనే సాధ్యమవుతుంది. అది నన్ను పూర్తిగా మోసం చేసిందిరా అంటూ తన నమ్మకానికి జరిగిన అపచారాన్ని గురించి చింతిస్తూ ఉండగా కొంతమంది అనుచర బృందము విజయుణ్ణి అతని వెంట ఉన్న బాలయోగిని బంధించి తెచ్చి ఎట్టెదుట నిలిపి ఆనందోద్రేకంతో, గురుదేవా, దొంగలు దొరికారు అంటూ తాము చేసిన ఘనకార్యాన్ని గోరంతను కొండంతలుగా చెప్పారు. ఆవేశంలో ఆ భీకరాకారుడు విజయుణ్ణి సమీపించి బాలయోగిని ముఖం వంక దృష్టి సారించి, జంత, ఎంత పని చేశావే! మమ్మల్ని మోసగించి నీ కులుకులు వలపులు హొయలు మాకు చూపాలని వచ్చావా? యోగిని వేషంలో మాకు ఇంతకాలము అంతరంగికురాలుగా ఉంటూ మమ్మల్ని పూర్తిగా నమ్మించి నువ్వు ఆడే నాటకం మీద నిన్ను మన్నించడం మహాదోషం అంటూ అనుచరుల వంక చూసి, చూస్తారేం, ముందు దాని పెడరెక్కలు విరిచి ఈ స్తంభం దగ్గరకు చేర్చండి. ముందు దీన్ని ఈ వీరుడి ఎదుటే బలిచ్చి ఆ పైన ఈ వీరుణ్ణి బలిద్దాము అన్నాడు. గురుదేవుని ఆజ్ఞ మేరకు అనుచరుల చేత శూలాలను ధరించి బాలయోగిని చుట్టూ వలయాకారంగా ఏర్పడి ఆదలిస్తున్నారు. అనూహ్యమైన ఈ సంఘటనకు విజయుడు విస్తుపోయి వెంటనే వొర నుంచి కత్తి దూసి, జాగ్రత్త అంటూ కత్తినెత్తి, హెచ్చరిక, మీ ప్రాణాల మీద మీకు ఏమాత్రం తీపి ఉన్నా దూరంగా పొండి, లేదా ఒక్కొక్కటిగా మీ శరీరాలు బలిపీఠానికి ఆహుతులైతాయి. ఒక్కడుగు ముందుకు వేశారా, మొండాలొక చోట శిరస్సులొక చోట కుప్పలు కుప్పలుగా పడి ఉంటాయి. గురుదేవా, మన బంధనం నుంచి తప్పించుకున్న వీరుడు ఇతడే అని చెప్పారు మృత్యులు విజయుడిని చూపిస్తూ. ఏమే, మమ్మల్ని మోసపుచ్చి నీ ప్రియుణ్ణి చెర నుంచి తప్పించిందే కాక అతనితో మాపై కయ్యానికి వచ్చావా? బోనులో చిక్కుకున్న ఎలుక, అతడేం చేయగలడే? మీ ఇద్దరినీ ఒకేసారి బలిపీఠానికి చేరుస్తాను అన్నాడు గురుదేవుడు. మంత్రాలకి చింతకాయలు రాలవు. నీవనుకున్నట్లు మిమ్మల్ని మేం మోసం చేయలేదు. అనవసరంగా మా దారికి అడ్డు వచ్చారు మీ వారు. వారితో మేము ఇంత దూరము రావలసిన పని లేదు. అయినా ఈ రహస్యం ఏమిటో పరిశీలించుదామని వచ్చాము. నీ రూపం చూశాను, నీ వికృత చేష్టను అర్థం చేసుకున్నాను. మారణ హోమానికి తలపడి నరులను పశువులుగా బలివ్వ తలపడ్డ నీ వంటి క్షుద్రులు భూమికి భారం అన్నాడు. రే కుర్రా, మా శక్తులు ఎరగకుండా నోటికి వచ్చినట్లు పేలుతున్నావు. నీ శక్తి ఏమిటో నాకు తెలుసు. ఇంతకాలము కాలయాపన చేయటం నాదే తప్పు. గడ్డాలు మీసాలు పెంచి జటలు ధరించి కాషాయ వస్త్రాలు కట్టి లోకశాంతి అంటూ మారణ హోమాలకు తలబడ్డ నీ వంటి తుచ్చులను కలకాలము మననీయటం మంచిది కాదు. ముందు మర్యాదగా మా దారికి అడ్డు లేవండి. చూస్తారేం అంటూ హూంకరించాడు సన్యాసి ఆకృతిలో ఉన్న భీకరాకారుడు. గుడ్లురిమి మృత్యుల వంక చూసి, వెంటనే బంధించండి అన్న గురుదేవుని ఆజ్ఞ మేరకు మృత్యులు విజయుణ్ణి బాలయోగిని బంధించ ప్రయత్నించి విఫలులై శూలాలతో పొడవ ప్రయత్నించారు. విజయుడు యుక్తితో శూలాలను తన కత్తివేటికి వారి హస్తాల నుంచి ఎగరగొట్టి ఒక్కొక్కరినే యమసదనానికి పాతకాపులుగా చేశాడు. ఆక్రందనలతో వారంతా శవాలుగా కాళీమాత సమక్షంలో పడిపోయారు. గురుదేవుడనే ఆ భీకరాకారుడు వేగంగా అడుగులు వేసుకుంటూ హోమగుండం వద్దకు వెళ్ళి గుగ్గిలం చేతపట్టుకుని ఏవేవో మంత్రాలు పఠించి హోమగుండంలో చల్లాడు. ఆ ప్రదేశమంతా పొగలతో కమ్ముకుంది. విజయుడు కన్నువిప్పు తెరిచేసరికి
కాళీ విగ్రహంతో సహా భీకరాకారుడు అంతర్ధానమయ్యాడు. వింతగా ఉంది. ఇందులో ఏదో నిగూఢ రహస్యం ఇమిడి ఉంది. ఈ రహస్యం ఏమిటో అన్నాడు విజయుడు ఒక్కసారిగా విస్తుబోయి. కుడిచి కూర్చుండలేక అపాయాలలో తలదూర్చడం ఎందుకు అంది అమాయకంగా ఆమె. అపాయాలు ఎదుర్కోవటము వీరికి ఒక లెక్కలోని విషయం కాదు. అయినా ఇదంతా నీ వేషం తెచ్చిన ముప్పు. బాలయోగినిగా నీ ఆకృతి నిరాపాయం అని నీవనుకున్నావు. ఇక్కడ నీ వంటి బాలయోగిని నా వంటి వీరుడైన వాడి గురించి గాలిస్తూ ఉన్నారు. వీరి మాటలను బట్టి మనలాంటి వారే వీళ్ళ కళ్ళల్లో కారం చల్లి అంతర్ధానమైనట్లు స్పష్టమైంది. ఈ సాధురూపంలో ఉన్న రాక్షసుడు ఈ దారుణ హత్యాకాండకు తలపడటంలో ఏదో నిగూఢమైన రహస్యం లిప్తమై ఉంది. ఏమైనా సరే ముందు దీని అంతు చూడందే మనం వెళ్ళటానికి వీల్లేదు అని విజయుడు అనగానే, ఇతను సామాన్యుని వలె కనిపించడం లేదు, మంత్రతంత్రాలు ఉన్నవాడి వలె ఉన్నాడు. మానవ శక్తికి దైవశక్తి తోడ్పడితే ఈ మంత్రతంత్రాలు ఒక లెక్క కాదు అంటూ విజయుడు బాలయోగినికి ధైర్యం చెప్పి ముందుకు దారితీశాడు. తప్పనిసరిగా బాలయోగిని అతన్ని అనుసరించింది. మణిమాల జానపద నవల మొదటి భాగం సమాప్తం. రేపటి భాగంలో మిగతా కథని విందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.